అసలు సంఘం అంటేనే లోకంలో నుండి ప్రత్యేకించబడింది, లోకంతో ఆనందించేది కాదు. హల్లెలూయా. చదవాలి ఇంకా. అగ్గో దేని యందు? సిలువలో యేసుక్రీస్తు ఏం చేసుకున్నాడంటే సంపూర్ణ సున్నతి చేసుకున్నాడు. హల్లెలూయా. ఇది సంపూర్ణమైనదంటే తన శరీరంలో ఒక్క పార్ట్తో చూపించేది కాదు, అణు అంతా కూడా నేను క్రీస్తు ద్వారా నా ద్వారా దేవునిలో నేను లోకాన్ని సిలివేసి ఓ ప్రత్యేకమైన నూతన సృష్టిగా చూపిస్తాను చూడని పాప విషయంలో ఆయన మొత్తము చనిపోయి సంపూర్ణంగా ఆత్మలో శరీరంలో మనసులో సంపూర్ణత కలిగిన సున్నతి ఆత్మ సంబంధమైనదిగా ఫుల్ఫిల్ చేశాడు. లోకము తన ద్వారా రక్షణ పొందుటకే ఆయన ఈ లోకానికి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ లోకమే ఆయనను లోపటికి లాగుదామంటే ఆయన పోడు, ఆ లోకమే ఆయన వెంబడించి రావాలి, కానీ లోకానుసారమైన ఆనందాన్ని ఆయన కోరుకోడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు ఇక్కడ? నేను లోకమును, చదవాలి, దాని వలన నాకు లోకమును, అగేస్ట్ అంటే దానికి నాకు అసలు గిట్టదు. నేను క్రీస్తులో సిలువేయబడ్డా అంటే క్రీస్తు పుట్టిన నా పుట్టుక, క్రీస్తే నాకు మరణం, క్రీస్తే నాకు పుట్టుక, క్రీస్తే నాకు పునరుత్థానం. ఆయన లేకుంటే ఇక ఏది ఉన్నదా? నువ్వు అలా చేస్తున్నావు. పెద్ద పెద్ద మందిరాలు, పెద్ద పెద్ద మినిస్ట్రీలు దెబ్బతింటున్నాయి. సత్యము చెప్పేటప్పుడు సంపూర్ణంగా గ్రహించిన వారైతేనే అర్థమవుతుంది. మేము అలాగే ఉన్నాం నాయన, వాళ్ళకంటే పెద్దోడువా వీళ్ళకంటే పెద్దోడువా అంటే ఆయన ప్రపంచానికి గొప్పవాడు. ఆమేన్. గమనించండి. అందుకే లోకానుసారమైనటువంటి ఆనందములో మీరు మునిగి తేలకండి. హ్యాపీ న్యూ ఇయర్ ఎవరికి చెప్పకండి. మనకు హ్యాపీ న్యూ ఇయర్ ఈ రోజు కాదు, క్రిస్మస్ నుంచి ఇప్పటి వరకు కూడా నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టేశాము. ఆల్రెడీగా ఆయనలో నూతన సృష్టిగా మనం చేశాడు. ఈ పాతది మొత్తము డిస్ట్రాయ్ చేయబడింది. మరి ఏం చేయాలి అంటే వాగ్దానం కొరకు కనిపెట్టు. మరి ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మాకు 2025 నుంచి ఇప్పటి వరకు మనకి ఇదంతా నడుస్తున్నది న్యూ ఇయర్. ఏం చేయాలి మనము? కృతజ్ఞత అర్పణలు. గత సంవత్సరం అంతా కాపాడా లేదా? కాపాడిన ఆయనకు నువ్వేం చేయాలి? కృతజ్ఞత తెలుపుతూ, పశ్చాత్తాపపడుతూ, దుఃఖపడుతూ, మారు మనసు పొందుతూ, లోక సంబంధమైన వాటిని వదిలిపెడుతూ యేసుక్రీస్తు పాదాల దగ్గర నూతన సృష్టిగా నువ్వు మార్చబడుతూ రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎందుకు చెప్పండి ఈ సున్నతి దినం? ఎందుకంటే నీకు లోకానికి ఒక అనుబంధం అనేది తెగిపోవాలి. కానీ ఇప్పుడు న్యూ ఇయర్ రోజున ఏమైతుందంటే తెగుతాందా పెరుగుతాందా మీరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. పెరుగుతాందా తగ్గుతాందా? నోరుంది కదా, అన్నం తింటున్నారు కదా, ఆలోచన ఉంది కదా, మైండ్ పని చేస్తుందా పని చేస్తలేదా? పని చేస్తే చెప్తావు గట్టిగా. పెరుగుతుందా తగ్గుతుందా? ఎక్కడ తగ్గుతుంది? ప్రపంచం అంతా ప్రతి ఒక్కడు హ్యాపీ న్యూ ఇయరే చేసుకుంటున్నాడు. వాళ్ళు చేసేది లోక సంబంధమైన న్యూ ఇయరే. మనం చేసేది యేసుక్రీస్తునందు న్యూ ఇయర్. ఆమేన్. క్రీస్తునందు ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వానికి సంవత్సరము నూతనమే, మాసము నూతనమే, ప్రతి సమయము. క్రీస్తు లేకుండా చేస్తున్నది 2025 సంవత్సరం. కాబట్టి న్యూ ఇయర్ అనేది ఎవరికి కూడా మీరు చెప్పకండి. అది మనం ఆచరించే ఆచారము. దానికి వాక్యము గట్టిగా సపోర్ట్ చేసి దంచుతుంది. గమనించండి. మీరు సంవత్సరాలను ఆచారం తీయకండి. ఆ సంవత్సరాలు ఊసిపోతాయి, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు యుగ యుగములలో తరతరములలో మనతోనే ఆయన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మరి కొత్త సంవత్సరం అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే మాట ఇస్తారు దేవునికి. మరలా మాట ఇస్తే తప్పకూడదు. మాట ఇవ్వడం ఎంత మోసకరమైనటువంటి రోజు అంటే 2020 జనవరి 1 కదా. అందుకే యేసు ప్రభుల వారు తను తాను సున్నతి చేసుకున్న దినం కాబట్టి, ప్రభువా నేను లోకంతో చిందులేస్తున్నానా, లోకానుసారమైన కేకులు కట్ చేసి లోకానుసారమైన ప్రవర్తన నాలో కనబడుతుందా? అన్యజనులే కదా నీకు కృషి చేసేది. అటేది కానీ అయ్యగారులు, పాస్టర్లు, బ్రదర్లు, సిస్టర్లు మిమ్మల్ని ప్రోత్సాహపరిస్తే దాంట్లో వెళ్ళకండి. మీరు నాకు అంతగానో మాకు ఉప్పు ఆగదన్నా అంటే ఇప్పుడు తీసుకురా కేకు కట్ చేసుకుందాం. ఆగనోళ్ళు ఉంటారు కదా కొంతమంది కుహాన మేధావులు.
నువ్వు ఎవరికైనా విరోధంగా ఉండు, కానీ దైవజనులకు విరోధంగా నువ్వు దేవునికి విరోధంగా ఉంటే మాత్రం పట్టజడ లేకుండా పోతావు. జాగ్రత్త. వాక్యానికి విరోధంగా నువ్వు బతకకు. తెలవని వాళ్ళు నేను ప్రోత్సాహపరిస్తే అన్యజాతి చేత నామకాండ క్రైస్తవ పాస్టర్ల ద్వారా నువ్వు ప్రోత్సాహపడకు. వాళ్ళు హోసన్న మందిరం వాళ్ళైనా కావచ్చు, ఈ ప్రపంచంలో ఎలాంటి పెద్ద మినిస్ట్రీ అయినా కావచ్చు. విరుద్ధమైన పని చేస్తే ఊకోను. ఎందుకంటే వాక్యము యేసుక్రీస్తు లోకంలో నుండి తను తాను సున్నతి చేసుకున్నాడు. ఎంతమంది సున్నతి చేసుకుంటారు? శరీరం మందు. అది కేవలము వాళ్ళు భయపడుతున్నారు, నిజంగానే కత్తి తెచ్చి నన్ను కోస్తారేమో అని. సున్నతి అంటే ఏంటిది? లోకానికి నాకు అనుబంధం ఏమి? చిప్పోరా తీసి ఏం చేసింది? అక్కడ పడేసిందా లేదా? ఎక్కడ పడేసింది? దైవజన్ దగ్గర పడేసిందా లేదా? మీరేం చేయాలి? అయ్యా మేము ఇది చేయమని ఇక్కడ పడేయాలి. మీ మనసులో దాచిపెట్టుకున్న న్యూ ఇయర్ అనేటువంటి హ్యాపీనెస్ దాన్ని తీసి ఇక్కడ పడేయాలి. అదే సున్నతి జీవితం అంటే. లోకములో నుండి నేను ప్రత్యేకించబడ్డాను. ఆనందమేమున్నది నీవు తప్ప ఈ లోకంలో, ఆనందమేమున్నది నీవు లేక జీవము, ఆనందమేమున్నది. హల్లెలూయా. అదే 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవండి. అదే 6వ అధ్యాయం 12వ వాక్యం. శరీర విషయమందు చక్కగా అగబడుగోరు వారెవరో క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకై. గమనించండి, సున్నతి అనేది చెప్పాను, అది కేవలము చిన్న పార్ట్ మాత్రమే, ఒక నిబంధనకు గుర్తు అంతే. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడంటే తన దేహమంతయు కూడా
సిలువేసుకున్నాడు. తన శరీరం అంతా కూడా సున్నతి చేసుకున్నాడు ఆయన. ఆమేన్. అందుకే ఇప్పుడు కొత్త సంవత్సరం రాగానే కొత్త కొత్త బట్టలు చక్కగా పడాలని, లోకంలో అందరు మమ్మల్ని మెచ్చుకోవాలని కొత్త బట్టలు, కొత్త డ్రెస్సు, కొత్త కారు, కొత్త బంగ్లా, అంతా కొత్తదే, బతుకంతా పాతదే. అందుకే వీళ్ళు క్రీస్తు శిలువ విషయం చేస్తున్నారు. అయితే ఈ సున్నతి శిలువ పోయకుండా నీకు అడ్డుగా రాకూడదు. సున్నతి నుండి యేసు ప్రభుల వారి జీవితం స్టార్ట్ అయితే శిలువ మరణం వరకు ఆయన దేవునిలో ప్రత్యేకంగా లోకం నుండి ప్రత్యేకించబడి జీవించాడు. ప్రైజ్ ది లార్డ్. మనము కూడా యేసుక్రీస్తుతో శిలువ పడ్డాం. లోకముతో దానితో నేను కూడా సిలువైనాడు లోకంలో ఎలా కలిసిపోతాడండి? ఓ బిడ్డలారా వినండి, సిలువైనాడు లోకంతో ఎలా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాడు రా? దానికి వేదన. నా దేవుడు సంతోషపడకుండా లోకము సంతోషించును కానీ మీరు ఏడుస్తారన్నాడు 16:20లో. లోక ఆనందం వేరే, దేవుని ఆనందం వేరే. దేవుడు మనకిచ్చు ఆనందం ఎలాంటిదంటే నీ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని ఈ ప్రతిరోజు నువ్వు పశ్చాత్తాపబడి నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టాను కానీ ఇంకా నాకు నూతన జీవితము, క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. యేసు క్రీస్తుతో సిలువేయబడితేనే నువ్వు లోకం నీతో నువ్వు సిలువేయబడకపోతే గుర్తుపెట్టుకో, నువ్వు లోకంలోనే ఆనందించుకుంటూ ఉంటే మోసపోతావు. జాగ్రత్త. లోక ఆనందము నీకు సంబంధించింది కాదు. నువ్వు ప్రత్యేకించబడ్డావు. పశ్చాత్తాపబడి మారు మనసు పొంది గత సంవత్సరం అంతా దేవుడిని ఎలా కాపాడాడో దానికి జ్ఞాపకం చేసుకుని నీ పాత మనసు, పాత గుణాలు, పాత బుద్ధులు అన్నీ పోయి నువ్వు నూతన సృష్టిగా క్రీస్తులో కనబడుతున్నావా లేక సంవత్సరంలో కనబడాలని చూస్తున్నావా? ఇప్పుడు మన భక్తులందరూ, లోకంలో ఉన్న భక్తులందరూ ఏం చేస్తారండి? ఒక సంవత్సరం రోజే కనబడతారు. అందుకే దేవుడు ఏమంటాడు? ఈ సంవత్సరం మాయమైపోతాయి అంటున్నాడు. దావీదు ఏమంటాడు? ఈ సంవత్సరానికి అంతం అనేది, ఈ సంవత్సరం అంతమైపోద్దయ్యా, కానీ నువ్వు మాత్రం నిలిచి ఉంటావు, ఏకరీతిగా ఉంటావు. కాబట్టి నీలో కొత్త సృష్టి పొందుటయే నిజమైన జీవితం. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడం కాదు. అది తాగుబోతుడు కూడా చెప్తాడు. కొద్దిగానే ఇజ్జత్ ఉంటే మారు, పక్కన వచ్చి వాడు కూడా నీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాడు. అభిషేకం పొందుకుని కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాడు. వానికి నీకు తేడేంటిది? ప్రైజ్ ది లార్డ్. నువ్వు సంతోషించవలసింది యేసుక్రీస్తునంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన కనుక లోకానుసారంగా నువ్వు లోకంలో కలిసిపోయావు బిడ్డ అని నీ మీద జడ్జిమెంట్ జరుగుతుంది. ఇప్పుడు అది స్టార్ట్ అయింది. దాంట్లో నువ్వు ఇరుక్కుపోకుండా జాగ్రత్త పడు. అందుకనే పౌలు అంటున్నాడు, వాళ్ళు సున్నతి మాత్రమే చిన్న నిబంధన చూపించి శరీరం అంతా సిలువ మోయవలసిన వాళ్ళు లోకంలో మిమ్మల్ని ముస్తామని చూస్తున్నారు. జాగ్రత్త. శరీరం అందు చక్కగా ఆగుబడి కొత్త కొత్త బట్టలతో కొత్త కొత్త వేషాలు ఎవరు వేయద్దు. గుర్తుపెట్టుకోండి. పాత డ్రెస్సులు వేసుకొని రండి, కొత్త డ్రెస్సులు మనకు లేదు. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ రోజు వేసుకున్నారు చాలు. ఆమేన్. ఇప్పుడు మీ మనసు నూతనంగా మారాలి. యేసుక్రీస్తు లాంటి నూతన స్వభావంలోకి మీరు రావాలి. ప్రభువా, నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక నూతనమైన వ్యక్తివి. ఆమేన్. నేను నీలో పుట్టాను, నేను కూడా నూతనంగా నీలో కనబడాలి. సంవత్సరంలో కాదు, నీ పుట్టుకలో నా పుట్టుక. ఆమేన్. నీ మరణములో నా మరణము, నీ పునరుద్ధానములో నా పునరుద్ధానం. నీవు లేకపోతే నేను లేను. ఇప్పుడు ఈ మూడు బిట్టుకి అగేస్ట్ ఏంటిదంటే న్యూ ఇయర్ కదా. కాబట్టి గమనించి ఈ రోజున నువ్వు మనసు మార్చుకొని ఏమంటున్నాడు? చక్కగా అవ్వబడు వారెవరో క్రీస్తు విషయమై చదవాలి. హింస పొందుటకు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి మనం ఎలాంటి సున్నతిని చేసుకున్నామని దేవుడు చెప్తున్నాడంటే శరీర సంబంధమైన సున్నతి నుండి స్టార్ట్ చేస్తే శిలువ సున్నతి చేతులతో ఆయన ద్వారా. కొలస్సీలకు 2వ అధ్యాయము 11వ వాక్యం చదువుదాం. దీనికి దానికి ఏం అనుబంధం ఉందో ఇక్కడ బయటపడుతుంది. ఇప్పుడు క్రీస్తు సున్నతి ఏంటిదంటే అదేమో ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి. మరి క్రీస్తు సున్నతి ఏంటిదంటే శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని పొంది గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
ఆయన ఎలా చేశాడు నిన్నంటే తన గాయములో తన చేతులతో ఆ సిలువలో చెక్కబడిన గాయము నొందిన చేతులతో చెక్కుకుంటివే. నీ అణువణువు కూడా ఆయన నీ పాత జీవితం రోత బతుకు మొత్తము క్రీస్తు పుట్టగానే ఆయన ఎలాగున్నాడో పసితనం నుంచి వెళ్ళి ఆయన పునరుద్ధానుడయ్యే వరకు ఎలాగున్నాడో మనం కూడా అలాగే ఉండాలి, జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనము ఆయన సిలువేయబడిన చేతులతో చేయబడిన సున్నతి కలిగిన వారం అంట. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు సున్నతి పొందిన దినమే న్యూ ఇయర్. కాబట్టి అది యేసుక్రీస్తు సున్నతి పొందిన దినం అనే మీరు గుర్తుపెట్టుకోవాలంటే లోకంలో నుండి నువ్వు దేవునితో నిబంధన చేసినటువంటి దినము. ప్రైజ్ ది లార్డ్. సిలువలో ఆయన లోకంలో నుండి లోకాన్ని ఆయన శరీరం మందు సిలువేసుకున్న దినమే సున్నతి దినము. ఆ రోజు నువ్వు హ్యాపీగా ఉంటే దేవుడు సంతోషపడతాడా? అదే శిష్యులకు చెప్తున్నాడు, లోకం ఆనందిస్తుంది కానీ మీరు ఏడుస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లోకంలో మనం ఆనందించాలా ఏడవాలంటే లోకంలో మనం ఏడవాల్సిందే. అయ్యా ఇంకా లోకానుసారంగానే నేను సంతోషపడుతున్నాను కానీ నేను సంతోషపెట్టే మంచి మనసు నూతన స్వభావం నాలో లేదు. పశువులతో కలిసి నేను పశుప్రాయులతో నేను ఎంజాయ్ చేయడం కాదు, మారు మనసు పొంది నా నిబంధన నా జీవితంలో నీకు చూపిస్తాను. లోకము నేను లోకమునకు సిలువేయబడి ఉన్నాం. నేను క్రీస్తునందు నూతన సృష్టి. లోకముతో నాకు ఇక పని ఏమీ లేదు. నీతో ఉన్న పని క్రీస్తుతో నీకుంది, నీతో క్రీస్తుకుంది. ఎందుకంటే ఆయన ఆ సిలువ చేత ఆ సిలువలో తన చేతులతో సిలువలో మేకులేసుకొని ఏం చేశాడట? ఆయన సున్నతి చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే మనము మృతులమైండగానే ఆయన సిలువ చేత అపరాధముల చేత మనం సచ్చిన వారమైండగానే ఆయన ఏం చేశాడు? బ్రతికించాడు తన ప్రేమ చేత. హల్లెలూయా. అందుకే ఫస్ట్ మొత్తం క్లియర్ గా చెప్తున్నాడు. కొలస్సీలకు 3:11 వాక్యం చదువుదాం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆమేన్. ఇప్పుడు మనకు సంవత్సరం కావాలా, క్రీస్తు కావాలా? మోసపోకండి. దావీదు స్పష్టంగా చెప్తున్నాడు, సంవత్సరాలు ఊసిపోతాయి, క్రీస్తు యుగ యుగాలలో తరతరములలో నీవు మాకు చేయనిదేమున్నది. క్రీస్తు ఎప్పుడు అనుగ్రహించబడ్డాడో ఆ రోజే మనకు అన్ని అనుగ్రహించబడ్డాయి. ఆయనలోనే అన్ని గుప్తములైనాయి. అందుకే దావీదు అంటాడయ్యా, నీ సంవత్సరానికి అంతం లేదు, నీలోనే ఉన్నాయి సంవత్సరాలు మాసాలు, కాబట్టి నువ్వు నిలిచి ఉంటావు, అవి ఊస్ట్ అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఆచారాన్ని మరలా ఎవడైనా సంఘంలో పెడితే జాగ్రత్త అంటున్నాడు అక్కడ. మీరు నూతన సంవత్సరం అనే ఆచారం సంఘంలో పెడుతున్నారు, ఇట్టి ఆచారం పాటించకండి. క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు మీరు గనుక మరలా ఈ ఆచారం అనే ఆచారం తెచ్చుకోవద్దని గలతీయులకు రాసిన పత్రికలో మరలా చదవండి, మరలా జ్ఞాపకం చేయండి. ఇది ముగిద్దాం. మీరైతే యేసుక్రీస్తు 9:4-9 తెలుసుకున్న వారు గనక మునుపటి ప్రవర్తన విషయమైతే మీరు పశ్చాత్తాపపడి న్యూ ఇయర్ అనేది మానుకొని ఇక ఈ ఆచారం మాకు లేదు నాయనా, మేము క్రీస్తుని తెలుసుకున్నాం కాబట్టి ఎవడైనాను క్రీస్తు నందు ఉన్నాడలా వాడు నూతన, ఇక వానికి మరలా కొత్త సంవత్సరం లేదు. చెప్పాలి మీరే గట్టిగా. ఇక లోకంలో ఉన్నట్టే ఉన్నారు కదా, కొత్త సంవత్సరం అని లేదు. చెప్పాలి గట్టిగా. చెప్పాలా వద్ద కుహానా మేధావులు ఉన్నారు వెనుక, చెప్పడానికి నోరత్తలేదు గట్టిగా. కొత్త సంవత్సరము, కొత్త బట్టలు, హ్యాపీ న్యూ ఇయర్ ఏముంది మరి? క్రీస్తు నేడు మనలో నిన్న నేడు నిరంతరం మారదు. నా జ్ఞాపకాలలో సరగని వాడవు, పిల్లలు నిరంతరం మారవు, జ్ఞాపకాలలో సరగని వాడవు.
ఆయన ఏకరీతిగానే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. అసత్యాన్ని, అబద్ధాన్ని లోకము సంఘములో కలుషితమైపోతే దాన్ని తన సున్నతి చేత దూరం చేసుకున్నాడు. నీవు నిజంగా క్రైస్తవుడు అయితే పశ్చాత్తాపపడి మారు మనసు పొంది, అవును ప్రభువా, నా దేహంలో సున్నతి న్యూ ఇయర్ నుంచెలే ప్రారంభం కావాలి. రోషం కలిగిన వారు స్తోత్రం చెప్పండి. ఆ సున్నతి నా సిలువ, నీతో సిలువేయబడే సంపూర్ణ సున్నతిగా మారే స్టెప్పుకు నేను ఎదగాలి. లోకము నేను, నేను లోకమునకు. పౌలు ఎలా సిలువేసుకున్నాడో నేను కూడా ఆగేస్ట్. ఆమేన్. అప్పుడే నిన్ను దేవుడు లోకంలో నుండి ప్రత్యేకించబడిన వాడిగా చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను పత్రిక 2:16 ఎందుకు నువ్వు లోకముతో కలవకూడదు అని చెప్తున్నాడంటే, లోకములో అనగా లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు. అంటే గమనించండి, శరీరాశ అంటే మనుషుల దేహాలను ఆశిస్తారు. కొత్త బట్టలు వేసుకున్న వాళ్ళని చూసి వాళ్ళు ఊహించుకుంటుంటారు, అది శరీరాశ. దావీదు గనక బెత్షెబా శరీరాన్ని చూసి సంతోషించినట్టుగా కొత్త కొత్త బట్టలతో నువ్వు లోకములో కనబడకూడదు అంటున్నారా? లోకములో కొత్త బట్టలు ఎత్తారు, నువ్వు కూడా కేర్ఫుల్. లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ. అంటే చాలా నాజుగా కనబడాలి, నన్ను 10 మంది చూడాలి. జీవబుడమ్మము. ఇవి తండ్రి వలన పుట్టినది కాదు, అవి లోక సంబంధమైనదే, గతించిపోవును. కానీ దేవుని చిత్తం చేసేవాడు సంవత్సరాలు లెక్కకు రావు వానికి. ఆమేన్. ప్రతి సంవత్సరము దేవుడు వానికి దయా కిరీటంగా ధరింపజేస్తాడు. దానికోసమే ఎదురు చూచి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాల్సిన అవసరం వానికి. దేవుడే వాడిని ప్రేమించి బ్లెస్సెడ్ పర్సన్ అని నెత్తి మీద దయా కిరీటం పెట్టినట్టు పెడతాడంట. దానికోసమే ఎదురు చూసి ఇది వస్తుందో రాదో, వచ్చిందిరా కొత్త సంవత్సరం, మళ్ళీ వచ్చే సంవత్సరంలో మనం ఉంటామో పోతామో అని దావీదు ఏడ్చినట్టుగా ఏడ్చేది ఏం లేదు.
దావీదు ఏమంటాడయ్యా, ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం ఉంటామో అంతేనా? కొంతమంది ఏమంటారు కదా, కొత్త సంవత్సరం వచ్చిందిరా, మనం ఇక మారాలరా, ఇక పచ్చి సంవత్సరం మనం ఉంటాం, ఎవరు ఉంటారో ఏమో తెలియరా, ఇప్పుడే తాగాలరా, ఇప్పుడే తినాలరా, ఇక నూతన సంవత్సరం వచ్చింది, ఇక ఏం తాగండిరా తినండిరా అంటాడు. పాత బుద్ధి అంతా లోపల పెట్టుకొని నువ్వు ఎంత మారాలన్నా మారలేవు. ఎవడైనా మారాలి అంటే యేసుక్రీస్తుకే సాధ్యం. ఒక సంవత్సరం ఎవరిని మార్చదండి. అవే పాత డ్రెస్సులు, అవే పాత భూమి, అదే పాత ఆకాశం, అదే అన్నం కూర, అదే ఛాయ్. కానీ క్రీస్తునందున్న వానికి అంతా స్పెషలే, వాడు నూతనంగా ఉంటాడు. పౌలు గారు ఏమంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, మనము ప్రభు బలలోనిది తాగి దయ్యపు బలలోనిది మనం తీసుకోలేము, దాంట్లో మనకు పాలు పంపులు లేవు. అంటే లోకములో నువ్వు కేక్ కటింగ్ చేసుకుంటున్నారని నువ్వు చేయకు. గుడ్డివాడా గుడ్డిదానా మోసపోకు, జాగ్రత్త. నువ్వు ఏది చేయాలన్నా క్రిస్మస్ రోజు చేయి. నీకు అంతగానో ఉరుకులాట పడితే ఇప్పుడే తీసుకురా, కేక్ కట్ చేసుకుందాం. ఆ రోజు లోకంతో నువ్వు కలిసిపోవద్దు. ఆ రోజు తాగుబోతాడు కూడా నీకేం చెప్తాడు? నువ్వు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తావా? వాని ముఖాన సెంటు కొట్టి వాని కంపు పోతుంది. అంతేనా? వాడు చెప్తే నీ అంతా నువ్వు చెప్పావు, జాగ్రత్త. దాంట్లో పాలు పంపులు పొందినాడే వాక్యం అంటుంది, వానితో సేమ్ టీవీ చెప్పినోడు వానితో పాలు పంపులు పొందినోడేనంట. జాగ్రత్త. నేనే చెప్పమన్నా మరి, అదే నీకు తెలవంది. నీవు ఉద్దేశపూర్వకంగా చెప్తే తప్పు అంటున్నా. అదే మీరు తొందరపాటు బాగుంటుంది మీకు. ఇప్పుడు నా మనసులో వాడు ఏదో తెలవగా తాగుబోతుడు చెప్పాడు, ఫీల్ అవుతాడు వాడని ఏదో చెప్పిన, అది వేరే. కానీ లోపల మనసులో పూర్తిగా నేను కూడా హరే నువ్వు నేను ఒకటే అన్నది అది వేరే కదా. ఉద్దేశాన్ని చూస్తాడు దేవుడు, నోటితో మాట్లాడేది చూడడు. ఎందుకంటే కొంతమంది లోకంలో ఉంటారు, మనకు అనుబంధాలు ఉన్నాయి కదా, మనం ఇంకా సున్నతి పొందలే కాబట్టి రోడ్ల మీద పోయే దోస్తు కూడా హ్యాపీ న్యూ ఇయర్ రా అంటాడు. నువ్వు చెప్పలేదు అనుకో, సెంటురా మీ ముఖాన సెంటు వీళ్ళు. కానీ మరి సిలువ వేయబడినామంటే ఎలా సెంటు అని చెప్పాలా, బయటికి వెళ్ళాలా? మరి నాతో రారా అంటాడు, నేను రాను. నాది ఈ రోజు కాదు, నా రోజు ఆ రోజు యేసుక్రీస్తు పుట్టినరోజు. ఆమేన్. నువ్వు రావాలంటే రా. నువ్వు కొత్త సంవత్సరం చేసుకున్నావు కానీ నీ బతుకులు ఏమైనా కొత్త జీవితం ఉందా? ఎవడైనా క్రీస్తునందు ఉంటేనే నూతన సృష్టి. కొత్త సంవత్సరం చేసుకుంటే నూతన సృష్టి కాదు. చెప్పాలి గట్టిగా అందరూ. కొత్త సంవత్సరం చేసుకుంటే కాదు, క్రీస్తునందే. న్యూ ఇయర్ చేసుకున్నాడు కొత్త సృష్టి కాడు, పాత బతికేవాంది. కాబట్టి నువ్వు దయ్యాలతో కలిసి కేకులు కట్ చేసుకునే పని చేయకు. లేదు నేను భయపడతానయ్యా నేను చెప్పొద్దంటే చెప్పకు, మంచిదే. ఇంకా నువ్వే సిలువేయబడిన వ్యక్తివి. దూషించినా ద్వేషించినా 10 మంది చేత నువ్వు దూషింపబడినా నాకు వాళ్ళతో సంబంధం ఉండద్దనే ఫుల్ క్లారిటీలో ఉంటే ఇంకా మంచిది. ఒక రోజు ఎడతావు, బాధపడతావు, రెండో రోజు నా వానికి తెలిసిద్ది క్రీస్తులో వీళ్ళు ఆనందించిదే నిజము. నేను హ్యాపీ న్యూ ఇయర్ అని పోయి తిరిగి లోకంలో కడ్డాను, నా మీద కనికరం చూపించేవాడు లేడు. క్రీస్తు కనికరం ప్రేమ వారిని ఆలుకున్నప్పుడు తెలుస్తుంది దేవుని ప్రేమ అంటే ఏంటిదో. రైతులా చదవనోడు ఎవడు చెప్తే వాడు అన్ఎక్స్పెక్టెడ్ గా సందర్భాన్ని బట్టి చెప్తున్నా, నేను కావాలని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు డ్యూటీలు తీసుకున్న టీచర్లు ఉంటారు, వాళ్ళకు కొంత అనుబంధం ఉంటుంది కాబట్టి తప్పదు. నీకు శుభాకాంక్షలు చెప్తున్నావురా అంటే అంటాం, దాని ద్వారా మనకు ఏమొచ్చేది లేదని మనకు తెలుసు కదా. ఆ సత్యం నీలో ఉండాలి కాబట్టి సెంటు కొట్టు అంటున్నాను, కానీ ఉద్దేశపూర్వకంగా మాత్రం వాళ్ళతో నువ్వు కలిసిపోకు, జాగ్రత్త. అందుకే మనకు న్యూ ఇయర్ అంటే ఏ రోజు చెప్పండి గట్టిగా. మరి 2025వ తారీఖు అంటే మనకేంటిది? అరే అరే రే 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 సున్నతి దినము. ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో నుండి ప్రత్యేకించబడిన నిబంధన. లోకంలో కలిసిపోయే నిబంధన, లోకం నుండి ప్రత్యేకించబడిన నిబంధన. పెన్ను పేపర్ తీసుకొని రాయి. న్యూ ఇయర్ 2025. న్యూ ఇయర్ అంటే మేము లోకంలో నుండి ప్రత్యేకించబడిన దినము. అంటే నిబంధన జనులము, లోకానికి మాకు లేకుండా మా జననాంగాన్ని కట్ చేసుకొని లోక సంబంధమైన పాపము నుండి ప్రత్యేకించబడిన జీవితము మాది. అది నువ్వు రాసుకొని పెట్టుకోవాల్సింది. అంతేగాని లోకము మేము ఒకటే కాదు. ఈ సత్యం గ్రహించిన నీవు సంఘం కొరకు ప్రార్థించు. తెలియని పిల్లలు నేను ఊపాలనుకుంటారు, ఊపితే వాళ్ళని ఊగని. కానీ అన్ని తెలిసినోడు నువ్వు ఊగితే నీ పరిస్థితి ఏంటిది? ఇప్పుడే చెప్పుకోండి, ఎవరన్నా మీకు కొత్త సంవత్సరం రాగానే ఊపుతా అన్నట్టు ఉంటారా ఉండరా?
ఇప్పుడే పోయి ఊపుండ్రు వాడిని.